సినిమా బాగుందండి. సినిమా చారి 111 ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి కూర్చుని ఎక్కడ బోర్ లేకుండా మంచి పాప్కార్న్ తీసుకుని నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు అనమాట. అంత బాగుంది సినిమా. అదే సినిమా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక 1% 2% కామెడీ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మంచి కామెడీ పంచింగ్, అలాగే పంచ్ టైమింగ్, అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. ఒకప్పుడు ఆలీ గారు, వేణుమాధవ్ గారు సినిమాలు ఎక్కువ వచ్చి ఇలాంటి సినిమాలు ఏదో చిన్న డ్రామా క్రియేట్ చేసి సినిమా మొత్తం అంతా తీసేటోళ్ళు. సో అలా కాకుండా ఇది ఏదో ఒక మంచిగా ఒక రా ఏజెంట్ లాగా ఒక డిఫరెంట్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీ ఉందండి. సినిమా స్క్రీన్ క్వాలిటీ ఉంది. అంటే బీజిఎం, మ్యూజిక్, దానికి సంబంధించిన అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయి. అందుకే సినిమా చూడాలనిపించింది అనమాట. బాగుంది. మంచిగా సండే అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, సరదాగా నవ్వుకోవడానికి. వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ గురించి మనం ఎప్పుడో చెప్పాలి అంటే ఆయన గురించి తెలిసిందే కదా మనకి, ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో. సో ఆయన హీరోగా అనేది ఇంకా అసాధ్యం అనమాట. వచ్చే జన్మలో చూద్దాం, ఈ జన్మలో కామెడీగానే చూద్దాం. ఎందుకంటే బ్రహ్మానందం గారు మనం ఎంత ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు కాబట్టి వెన్నెల కిషోర్ గారిలో బ్రహ్మానందం గారిని చూసుకున్నాం అంతే. మూవీ అయితే ఫుల్ కామెడీ మూవీ. అంటే మనకి జాతిరత్నాలు అండ్ టీజీటీలతో పోల్చుకోవచ్చు. మన చార్లీ 111 మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా, పిల్లలు పెద్దలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఒక లాంగ్ రన్ మూవీ చార్లీ 111. పర్ఫార్మెన్స్ ఆయన ప్రతి సినిమాలో మన న్యాచురల్గా కామెడీ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఇందులో నీరు రోల్ కాబట్టి చాలా బాగా పండించారు. ఇందులో ఎటువంటి సిల్లి కామెడీ అన్నట్టు ఉండదు. జస్ట్ మనం అనుకోకుండా నవ్వుతాం, చాలా మనం రియలిస్టిక్గా నవ్వుతాం. అంత రియలిస్టిక్గా అనిపించింది. చాలా న్యాచురల్గా ఉంది సినిమా. ఎటువంటి ఓవర్ ఎక్స్పీరియన్స్, ఓవర్ ఎలివేషన్ గట్టి లేకుండా చాలా సింపుల్గా తీసుకెళ్లారు. కామెడీ పరంగా 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అవి పెద్దగా పర్లేదు, సినిమా పరంగా ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ గారు డిఫరెంట్, అంటే యాక్టర్ కొత్త అని కూడా నాకు పెద్దగా తెలియదు. బట్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా మన అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు వెన్నెల కిషోర్ గారు. ఆయన 1 man షో అనుకు వచ్చి చాలా బాగుంది. అంటే కామెడీ ఇంకా నవ్వుకుండా తలుచుకుని. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 6-7 ఫ్యామిలీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చార్లీ 111. హ్యాపీగా ఒక 2.5 గంటల సేపు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని మనకి కష్టాలు ఉన్నా 2.5 గంటల సేపు హ్యాపీగా అన్ని మర్చిపోయి హ్యాపీగా స్క్రీన్ చూసినంతసేపు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే డైరెక్షన్ కూడా తన క్యారెక్టర్ పరంగా, తన ఇమేజ్ పరంగానే రాసుకున్నారు కథని. బట్ ఒకప్పుడు సునీల్ గారు ఎలాగైతే ట్రై చేశారో ఈయన కూడా అలాగే ట్రై చేస్తున్నారు. బట్ ఇలాగే సక్సెస్ఫుల్ అని కోరుకుంటూ చార్లీ 111 ఒక ఫుల్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ. చార్లీ 111 అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే సినిమా మొత్తం నవ్వుతూనే ఉన్నాం. స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు అసలు వెన్నెల కిషోర్ గారిని ఇలా చూసిన వెంటనే నవ్వు వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే హీరో అంటే నార్మల్గా ఎవరైనా ఫైటింగ్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ కిస్ సీన్లు కానీ, మాస్ డైలాగ్స్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. కానీ సినిమా మాత్రం మొత్తం అసలు నవ్వుతూనే ఉన్నాం. కామెడీ మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఈ సినిమాలో కామెడీయే కాదు, ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. అంటే లైక్ బాంబు చేసేవాళ్ళు, బాంబు తయారు చేస్తారు, కెమికల్ బాంబ్స్, వాటి అన్నిటి గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ తీసిండు. దానికి కామెడీ ఎక్కువ యాడ్ చేసిండు అనమాట. సో ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ మెసేజ్ కంటెంట్ అని అయితే అనిపించింది. ఇలాంటివి వస్తే ఇంకా బాగుంటుంది. Part 1, Part 2 అంటే Part 1 వచ్చినప్పుడు వెన్నెల కిషోర్ గారిని నవ్వుతూనే ఉన్నాం. అలాంటిది మొత్తం కామెడీ లేకుండా ఒక మంచి మెసేజ్ అనేది ఉంది సినిమాలో. సో సేమ్ అంటే ఇప్పుడున్న యూత్కి కానీ, ఇప్పుడున్న జనరేషన్కి బాగా కరెక్ట్ కాన్సెప్ట్తో ఉన్న సినిమా అనమాట ఇది. సో మీరు ఇంకా Part 2, Part 3 కూడా ఇలాంటివి వస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అంటే లైక్ ఆయనని జనాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా డిఫరెంట్ గా ఏమైనా చూపించారా? ఆర్ ఎల్స్ ఎప్పటిలాగానే వెన్నెల కిషోర్ గారు ఎప్పటిలాగానే ఉన్నారు. అంటే ముందు సినిమాల్లో చేసిన కామెడీ అదంతా ఉంది. కానీ ఈ ఎన్ని సినిమాలు తీసిన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసినా అంత కామెడీ అంతా కలిపి ఈ ఒక్క సినిమాలో పెట్టినట్లు అయితే నాకు అనిపించింది. అంటే ఈ సినిమాలో ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సినిమాలో తీసుకొచ్చారు. అంటే లైక్ మన కుమారి ఆంటీ గారిని ఆ డైలాగ్ కూడా మొత్తం తీసుకొచ్చారు అనమాట ఒక ఫైటింగ్ సీన్ దగ్గర. ఇంకా ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ సీన్ ఉంటుంది హీరోయిన్. ఆమె ఫైటింగ్ సీన్కి ఏ హీరో కూడా పనికిరాడు. సో అంత అంటే అంత బాగా ఫైటింగ్ సీన్ హీరోయిన్ చేసింది.
అంటే హీరోయిన్ ఫైటింగ్ సీన్ గురించి చెప్తున్నా అనమాట. యాక్షన్ ఇవంతా కాదు. ఫైటింగ్ సీన్ గురించి అడుగుతున్నాను. శ్రీలీల కంటే బాగా చేశారా? ఫైటింగ్ సీన్ అంటే శ్రీలీల గారిని ఇప్పటివరకు మనం ఫైటింగ్ సీన్ లో చూడలేదు అనుకుంటా నాకు తెలిసి. అంటే అదంతా కాదు కానీ హీరోయిన్ కొత్త హీరోయిన్ కాబట్టి సో హీరోయిన్స్ లో ఫైటింగ్ సీన్ బాగా చేసిందని అయితే నాకు అనిపించింది. ఓవరాల్ గా చెప్పేదంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ అందరు వచ్చే మూవీ. ఇంకా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం జాతిరత్నాలు, మ్యాడ్ ఇవన్నిటికి మించి ఉన్న మూవీ అనమాట. కామెడీలో ఒక్కొక్క కామెడీ డైలాగ్ కూడా చాలా అంటే చాలా బాగా గుర్తొస్తుంది. ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు నాకు. మొత్తం ఓవరాల్గా మంచిగానే తీసుకెళ్ళిపోయారని అయితే అనిపించింది. చారి బ్రహ్మచారి అనేది పక్క గుర్తుండిపోతుంది అనమాట. సో మీరు చూడండి సినిమా, మీ అందరికి నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ. హాయ్. చారీ 111 ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఆలీ గారు, వేణుమాధవ్ గారు కాంబినేషన్ గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు డబుల్ కాంబినేషన్లో సినిమాలు తీసేసేవాళ్ళు. సో ఆ సినిమాలు చూసాక చాలా హ్యాపీ అనిపించింది. చిన్న లైన్ పట్టుకునేవాళ్ళు, ఏదో డబ్బు కోసమో లేకపోతే దొంగతనం కోసమో. సో ఇలా ఈ సినిమా కూడా అదే జోనర్కి సంబంధించి ఉంది. ఒక రా ఏజెంట్ లాగా ఒక స్టోరీ లైన్ తీసుకొని దానికి సంబంధించి ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఒక మంచి కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ చూసుకుంటే ఒక మంచి క్వాలిటీ ఉన్న కామెడీ సినిమా చెప్పాలంటే. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలుసు కదండి. ఆయన కూర్చున్నా నుంచున్నా ఇలా చూసినా అలా చూసినా నవ్వు వస్తుంది. అలాంటిది ఈయన ఒక రా ఏజెంట్ లో చూస్తే హీరోయిన్ అంటది, ఏంటే నువ్వు నన్నేమో కింద పాడేసి నువ్వేమో హీరోలా వచ్చేసావు అంటే నువ్వు ఎప్పటికీ హీరో కాదు, నువ్వు ఎప్పటికీ కమెడియన్. ఏ హీరోకైనా ఎలివేషన్స్ ఇస్తే హీరోలో కనబడతాడేమో కానీ వెన్నెల కిషోర్ గారు ఎన్ని ఎలివేషన్ ఇచ్చినా కమెడియన్ గానే కనబడతాడు. సో ఆయన మగానుకున్న దరిద్రమో అదృష్టమో తెలియదు కానీ సో ఆయన మరో బ్రహ్మానందం గారు మనకి ఎప్పటికీ కూడా. సో అది ఒక అదృష్టం. అసలు హీరోయిన్ ప్లస్ అండి సినిమాకి. 60% హీరోయిన్ నిలబెడుతుంది సినిమా. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తూ సినిమా చూస్తే భలే అందంగా ఉందిరా బాబు అనిపించింది. సో అందంగా ఉందిరా కాదంటే మళ్ళీ బీభత్సమైన ఫైట్లు, జంపింగ్ షాట్లు చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో న్యాచురల్ గా కూడా డైరెక్ట్ గా చూసినప్పుడు కూడా హీరోయిన్ చాలా బాగుంది. కామెడీ సినిమాలకి ఎన్ని పార్ట్లు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దీనికి స్టోరీ ఉన్నది కాబట్టి ఏదో చిన్న లైన్ పట్టుకొని వెళ్ళిపోతారు. సో నేను అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూసారు, డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు చాలా మంది. సో ఒక 200-300 పెట్టి సినిమా టికెట్ కొన్నా డిసప్పాయింట్ అవ్వరండి. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళినా కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఆ కామెడీ పంచింగ్ టైమింగ్ కానీ ఆయన యాక్టింగ్ ట్వింకిల్ షాట్లు ఉంటాయి, కొన్ని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు ఆయన. అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంటారు మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను మేడం. చారి 111 ఏజెంట్ 007 అప్పుడైతే అది యాక్షన్ మూవీ అయితే ఇది ఫుల్ కామెడీ. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే థియేటర్లో. అసలు సీట్లో నేను ఒక్కడే కాదు, నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సీట్లో కూర్చో ఇట్లా ఎగిరెగిరి పడడం, ఎగిరెగిరి రావడమే. ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాకి వస్తే ఫ్యామిలీస్తో రావాలి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 2.5 గంటలు కూడా మేడం నిజంగా అసలు కామెడీ సీన్స్ ఏంది, అసలు నిజంగా ఒక యాక్షన్ సీన్స్ కూడా వెన్నెల కిషోర్ గారు ఆడ మన తాగుబోతు రమేష్ గారు వీళ్ళిద్దరూ మిక్స్ చేసి దాన్ని కామెడీ చేయడం అసలు నిజంగా వేరే లెవెల్. ఆ డైలాగ్స్ కానీ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, ఆ ఫైట్ సీన్స్లో కూడా కామెడీ. నిజంగా 2.5 గంటలు కూడా బయట ఎన్నో కష్టాలు, టెన్షన్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి వస్తే 2.5 గంటలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యామిలీస్తో పిల్లలతో రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మేడం డైరెక్టర్ గారు పేరైతే నాకు ఐడియా లేదు కానీ నిజంగా వెన్నెల కిషోర్ గారిని మెయిన్ లీడ్గా పెట్టి ఈ సినిమా తీయాలని ఆయన అనుకోవడం, అది కూడా ఒక రా ఏజెంట్గా అంటే అసలు రా ఏజెంట్ అంటే చాలా సీరియస్గా ఉండే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని తీసుకుని ఈయన కామెడీ చేసి ఈ రేంజ్లో హిట్ కొట్టడం అంటే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా వెన్నెల కిషోర్ గారిని పెట్టుకుని మెయిన్ లీడ్ క్యారెక్టర్లో హిట్ కొట్టేశారు, డౌటే లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ రేపు వీకెండ్ సాటర్డే సండే బ్లాక్ బస్టర్గా హౌస్ఫుల్ అయిపోతుంది అంతే. నేను చెప్తున్నా కదా, హౌస్ఫుల్ 5 out of 5 రేటింగ్ అంతే అన్నమాట. తెలుగు సినిమా ఒక రా ఏజెంట్ స్టోరీ. అండ్ మీరు చూసినట్టయితే మన సినిమాలో చాలా నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మన పుష్ప సినిమాలో శ్రీవల్లి ఫాదర్ రోల్ ప్లే చేసిన ఆయన, అండ్ జగన్మోహన్ గారు యాజ్ అ లీడ్ యాక్టర్ అండ్ స్టోరీ కూడా రాశారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా ఉన్నాయి. 1 hour 42 minutes. కట్ చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కూడా
క్యాబ్ డ్రైవర్ పూజా క్యారెక్టర్లో చేసిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్ పిల్ల. సో కట్ చేస్తే మీరు క్యాబ్ వేసుకొని థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని చూడండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. 1 hour 42 minutes భయ్యా. పంచాయతీలు ఏం లేవు. పంచాయతీ ఏంటంటే సినిమానే ఒక పంచాయతీ అనుకుంటే దానిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిన వాళ్ళు అయితే దే లైక్ ద ఫిల్మ్ అండి. సో ఫర్ షూర్ ఏంటి అంటే వచ్చినప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే కొత్త యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో వెన్ దే వాచ్ ద ఫిల్మ్, ఇఫ్ దే లైక్ ద ఫిల్మ్, దట్స్ గుడ్ థింగ్ ఫర్ అస్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. హాయ్, చూసా, చాలా నచ్చింది. 2 hours 10 minutes చాలా క్రిస్పీ టైంలో. ఆయన ఒక కమెడియన్ అయినా కూడా ఒక లీడ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలామందిని అబ్జర్వ్ చేసింది మాకు ఈ హైప్ సీన్స్ కావాలి, ఎలివేషన్స్ కావాలి అని. బట్ వెన్నెల కిషోర్ గారు అవుట్ అండ్ అవుట్ కామెడీతోనే, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్తోనే వచ్చారు. ఆయన ఎలివేషన్స్ కావాలి అన్న సీన్స్ ఎక్కడా లేవు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సంయుక్త ఫస్ట్ మూవీ అయినా ఫస్ట్ ఆమె ఇంట్రడక్షన్ కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక ఫైట్తో ఇంట్రడక్షన్ అయ్యారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఆవిడ యాక్షన్ చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నిజంగా నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. చేయొచ్చు. చారీ 111 Season 2 వెయిటింగ్. నెక్స్ట్ వచ్చే Part 2 కోసం వెయిటింగ్ అనమాట. సో ఆయన కామెడీ టైమింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తూ దాని నెక్స్ట్ వర్షన్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేదు, ఆయన ఫుల్ అవుట్ అండ్ అవుట్. అదే చెప్తున్నా కదా, ఎలివేషన్స్ కోసం చూసుకున్న హీరోలా అనిపించలేదు. ఆయన కామెడీ టైమింగ్తో ఆయన ఎలా ఉంటాడో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తే, లేదో కమెడియన్గా చేస్తే ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు ఆయన. ఆయన నెక్స్ట్ లెవెల్. మురళీ శర్మ గారు ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. మురళీ శర్మ గారు ఆయన పెద్ద అసెట్ అనమాట సినిమాకి. వెన్నెల కిషోర్ గారి టైమింగ్కి, ఈయన యాక్షన్ సీక్వెన్సెస్కి చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ మెయిన్గా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హ్యాపీగా 295 మనం పెట్టి థియేటర్కి వచ్చామంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ వర్తబుల్ మూవీ. సో బోర్ కొట్టదు. అంటే మనకు కావాల్సింది ఏంటి, సినిమా ఎప్పుడు సక్సెస్ అంటాం, బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ చివరి దాకా కూర్చున్నప్పుడు, ఫ్రమ్ స్టార్ట్ టైటిల్ టు ఎండ్ టైటిల్, అలా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా కూర్చునే సినిమా అవుతుంది. చారీ. హాయ్ అంటే నువ్వు చెప్తే నేను చూస్తావా? నువ్వు చెప్తే నేను చూస్తాను అంటున్నా. నాకు తెలుసు కదా ఇవాళ సినిమా రిలీజ్ అయింది. అదేగా వెన్నెల కిషోర్ అన్నదిగా. ఆగమ్మా, అదేనా కదా చూసినా. ఎందుకు గొడవ ఎందుకు పెట్టుకుంటావు అంటే చెప్తా కదా, ఆగరాదా? చూసినా బాగుంది. 111 అంటే మామూలుగా ఉంటుంది. 111 అంటే అదో బ్రాండ్. ఆ బ్రాండ్ గురించి కూడా నేను చెప్తా. కానీ నిజంగా వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే మామూలు భయ్యా. ఫుల్ లెంత్ కామెడీ. నిజంగా ఎండ్ ఆఫ్ మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ, అసలు డౌటే లేదు. ఫుల్ కామెడీ అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కోసాలకే కొద్దిగా కామెడీ తక్కువైంది, కానీ సెంటిమెంట్తో ఒక మంచి మెసేజ్ తోటి అయితే ఇచ్చారు. సూపర్ అన్న. అసలు హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఆ ఫైట్స్ కానీ అల్టిమేటెడ్ భయ్యా. ఒక ఫైట్ గురించి చెప్తా. సినిమా మొత్తంలో హైలైట్ ఫైట్ అయితే నాకు బాగా నచ్చింది. హీరోయిన్ నువ్వు చేస్తా అన్న ఫైట్ మామూలుగా ఫైట్ చేయదు. అసలు ఆ కట్టు, ఆ బొట్ట అంతా ఉంది కాబట్టి సూపర్ గా ఉంది. హీరోయిన్ ఎలాగ సూపర్ హీరోయిన్ చేసింది చెప్పొద్దా? ఫైట్ అంత మంచిగా చేసింది చెప్పొద్దా? హీరో గురించి తెలవదా నాకు? హీరో గురించి కామెడీ ఎట్లా చేస్తాడు, ఫుల్ లెంత్ కామెడీ చేస్తాడు అసలు. కానీ లాస్ట్ మెసేజ్ ఇచ్చిండు ఈ సినిమాలో, మంచి మెసేజ్ ఇచ్చిండు. సూపర్ గా ఉంది సినిమా మాత్రం, అస్సలు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఏమన్నా నిజంగా కామెడీ సినిమాలు చూడక ఎన్ని రోజులు, కానీ ఈ సినిమా మాత్రం ఫుల్ లెంత్ కామెడీ. నేను చాలా ఎంజాయ్ చేసిన. ప్రతి ఒక్కరు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే మిమ్మల్ని అయితే సీట్లో కూర్చోబెడుతుంది. సెకండ్ హాఫ్ కోసాలకే ఆ కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్, అంటే క్లైమాక్స్ లో ఆ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచిగా ఇచ్చారు. సినిమా చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గుడ్ గుడ్, చాలా గుడ్. ఇంకేంటి చెప్పు? ఈ అమ్మాయికి టికెట్ దొరకలేదంటే అది అన్న ఏమనుకోక ఇస్తాకు టికెట్ కొంతమంది దొరకలేదు. ప్లీజ్ ఏమనుకోకరి, ముందే బుక్ చేసుకోండి. థియేటర్లు తక్కువ ఉన్నాయి, టికెట్లు దొరకలేదు కాబట్టి. అలాగే కామెడీ సినిమా అంటే ఇక ప్రతి ఒక్కరు చూస్తారు. అంటే లవర్స్ చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి సినిమా ఇచ్చిండు. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. చూసారు సంగతి. ఓకే సో చూసారు కదా, చారీ 111 వెన్నెల కిషోర్ గారు లీడ్ క్యారెక్టర్గా మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది, విచ్ వాజ్ లిటరలీ ఆసమ్. ఇప్పటి వరకు మీరు చూసిన రివ్యూస్ అన్ని చూసారు కదా. సో ఆల్మోస్ట్ లైక్ ఫంటాస్టిక్ అనేది చెప్తాను, బికాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో కూర్చునే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎండ్ కార్డు పడ్డంత వరకు మాత్రం మామూలుగా లేదు సినిమా.
సినిమా. సో నాకైతే చంటబ్బాయి మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన చంటబ్బాయి మూవీ ఉంది కదా, సో ఆ జోనర్స్ ఆ షేడ్స్ కొన్ని కనిపించాయి. అండ్ వెన్నెల కిషోర్ గారు మాత్రం లిటరలీ చెప్తున్నాను, ఆయన లీడ్ క్యారెక్టర్గా వస్తున్నారంటే ఎక్కడ ఆయన ఎసెన్స్ ఆయన ఫ్లేవర్ మిస్ అవుతుందో అని నేను అనుకున్నాను. బట్ నో, డైరెక్టర్ గారు చాలా వరకు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా మనకి వెన్నెల కిషోర్ గారి దగ్గర ఉన్న ఆ ఎసెన్స్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మిస్ అవ్వదు. అండ్ ఇవన్నీ చెప్పాలంటే చాలా సినిమాలు లైక్ కొన్ని సినిమాలు కమెడియన్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ మీద నిలబడుతూ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద సినిమాలు. బట్ ఆయన మీద నిలబడిన ఆయన మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా అండ్ ఎలాంటి హైప్ క్రియేట్ చేయకుండా ఆయనని మాత్రం చాలా బాగా చూపించారు. అండ్ ఈవెన్ బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మురళీ శర్మ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా బాగా చేశారు. యాజ్ ఇట్ ఈస్ ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆయన నెయిల్డ్ ఇట్ చేస్తారు కాబట్టి ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సంయుక్త గారు. అండ్ భగవత్ కేసరిలో శ్రీలీల గారు లైక్ గ్లామర్ చూపించిన తర్వాత ఆవిడ అంటే లైక్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ భగవత్ కేసరిలో ఆవిడ గ్లామర్ చూపించారని, బట్ ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సో షీ వాజ్ లైక్ ఆ శివంగి అని అంటాం. సో ఇందులో మన చారీ 111లో సంయుక్త గారి ఫస్ట్ ఏదైతే లైక్ ఇంట్రొడక్షన్ ఉంటుందో దట్ వాజ్ ఆ ఫైటింగ్ అనమాట. చాలా 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 బాగుంది. అండ్ ఆవిడైతే ఇండస్ట్రీలో నెక్స్ట్ బిజీ అయిపోతారని చెప్పొచ్చు, బికాజ్ ఇన్స్టాగ్రామ్లో షీ ఈజ్ ఆల్రెడీ పాపులర్. అండ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే డెఫినెట్లీ ఆవిడని ఆదరిస్తుందని చెప్పొచ్చు, బికాస్ షీ నెయిల్డ్ ఇట్ ఆల్ వే. యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు ఎక్స్ప్రెషన్స్ వైజ్ కావచ్చు సూపర్ డూపర్గా చేశారు. అండ్ ఓవరాల్గా ఒక మంచి మెసేజ్, ఏదో కామెడీ సినిమా కూర్చోబెట్టేసాం అన్నట్టు కాకుండా ఒక మంచి మెసేజ్ని కూడా సొసైటీకి ఇవ్వడం జరిగిందనమాట. ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అవర్ కంట్రీ. అండ్ ఎస్, చారీ 111 వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఆయన ఈ యూనివర్స్ని కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ వెరీ లక్కీ. అండ్ వెన్నెల కిషోర్ గారి ఎసెన్స్ ఎక్కడ పోకుండా మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఉన్నందుకు I have to say thank you to the director and congratulations to the whole team of Chaari 111. Definitely మీరందరూ థియేటర్స్ కి వచ్చి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. That's all for today. Signing off.